ఒక 2, 3 నెలల్లో ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి. మీరన్నట్టుగా 2024కి సంబంధించి ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా జగన్మోహన్ రెడ్డి సర్కార్‌కి సంబంధించి పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయి? నెగెటివ్ పాయింట్స్ ఏమున్నాయి సార్? పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే నవరత్నాలు అనేటువంటివి పాజిటివ్ పాయింట్స్. ఎందుకంటే నేరుగా నగదు బదిలీ అనేటువంటి దానిలో పెద్ద ఫ్రాడ్ ఏమీ జరగదు. ఎందుకంటే ఆ ఖాతాల్లోకి వెళ్తుంది. సరే ఎక్కడన్నా వాలంటీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు చిలక్కొట్టుడుకు పాల్పడ్డారంటే అది సహజంగానే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఫ్రాడ్ అనేటువంటిది అంటే ఈ పథకాల బదలాయింపులో ఫ్రాడ్. మిగతా ఫ్రాడ్ వేరే. అది అది ఏమి తక్కువ లేదు. ఇసుకలో కానివ్వండి, లేకపోతే కాంట్రాక్టర్లు ఇట్లాంటి వాటిల్లో ఫ్రాడ్ బాగానే జరుగుతూ ఉంది. అందువలన అది ఒక పాజిటివ్ పాయింట్ అయితే, సంవత్సరానికి 50,000 కోట్లు ఎట్లాగైతే బదలాయించామని చెప్పేసి చెప్పుకుంటున్నారో, అదేవిధంగా జనం మీద మోపినటువంటి భారాలు కూడా 5 ఏళ్ల నాటికి వచ్చేసరికి ఆ స్థాయికి చేరాయి. అవి స్థానిక పన్నులు కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు ఛార్జీలు కావచ్చు, లేదా విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా లెక్కేసుకున్నప్పుడు జనానికి ఎంతైతే ఇచ్చారో జనం మీద మొత్తం మీద మోపినటువంటి భారాలు కూడా రెండు సమంగా అయినాయి. రెండవది ఉద్యోగులతోటి లేదా టీచర్లతోటి ఒక వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరించి లేదా వాళ్ళు ఆశించిన దానికి భిన్నంగా ఇప్పుడు పీఆర్సీ విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తిని వాళ్ళు వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి అనేటువంటిది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయనకి అర్థమైంది. అందువలన ఒక చేత్తో నవరత్నాలు ప్లస్ అయితే మిగిలినటువంటి అన్నీ కూడా మైనస్. మిగిలినటువంటి మైనస్ అంటే రెండు ఈక్వల్గా ఒకవేళ 2019లో ఉన్నటువంటి బలమే ఉందనుకుంటేట్లయితే ఆనాడు విడివిడిగా పోటీ చేసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మళ్ళా ఐక్యం అవుతున్నాయి. రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కలిసి పోటీ చేసేటప్పుడు ఆనాడు మధ్యతరగతి వర్గంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ టీచర్స్ ఎక్కువ మంది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వైసీపీని బలపరిచారు. ఇప్పుడు వాళ్ళందరూ ఓటింగ్ కూడా ఇటువంటి కనుక కలుపుకునేట్లయితే ఇది మెజారిటీ ఓటింగ్కి దారితీస్తుంది. అందుకని నెక్ టు నెక్ ఫైట్లో ఇక్కడ మాదిరే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినటువంటి మాదిరే కొద్ది మెజారిటీతో అయినా కానీ తెలుగుదేశం జనసేన కూటమి అధికారానికి వస్తుందనేటువంటి వాతావరణం వచ్చింది. ఆ వాతావరణం వచ్చింది, అటువంటి పరిస్థితి ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైన కారణంగానే కొంతమందికి మీకు సీట్లు ఇవ్వం అని చెప్పేసి ఇప్పుడే చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు గాజువాక ఎమ్మెల్యే ఆయన కొడుక్కి ఇవ్వం అని చెప్తే అతను రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఇట్లా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎన్ని పరిణామాలు జరుగుతాయనే చూడాలి. ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని అనుకున్న దానికంటే ఎక్కువగా కదిలించింది. పునాదులు కదులుతాయా అన్నట్టుగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి సర్కార్కి సంబంధించి మీరు పాజిటివ్ పాయింట్స్ ప్లస్ నెగిటివ్ పాయింట్స్ చెప్పారు. చంద్రబాబుకి జనసేన పవన్ కళ్యాణ్ కూటమికి ఎక్కడ కలిసి వచ్చింది అంశాలు? ఈయన అరెస్ట్ చేయడం కూడా ఈయన ప్లస్ అయిందా తెలుగుదేశానికి? అరెస్టు చేయడం ఒకటే కాదు, అరెస్టు వెనకాల వేధింపు ఉందనేటువంటిది ప్రధానమైనటువంటి కోణం. పెట్టినటువంటి కేసుల ద్వారా ఎన్నికల ముందు వరకు లేదా ఎన్నికల సమయంలో కూడా ఇంకా జైల్లోనే బెయిల్ రాకుండా చూడాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి సర్కారు లేదా అధికార వైసీపీ ఆలోచించినటువంటి ఆలోచన. దానికి భిన్నంగా జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. చంద్రబాబు నాయుడికి బెయిల్ రావటం, రాజకీయ కార్యకలాపాల్లో కూడా పాల్గొనొచ్చని కోర్టు స్పష్టతనివ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు క్వాష్ పిటిషన్ ఉంది. అది ఏమవుతుందో తెలియదు. ఒకవేళ అది క్వాష్ పిటిషన్ని ఆమోదించకపోయినా ఆ కేసు అట్లా నడుస్తున్నా కానీ ఆయనకి బెయిల్ వచ్చింది కనుక బయటే ఉంటారు, రాజకీయ కార్యకలాపాలు చేస్తారనేది ఒకటి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినప్పటికీ, దేశంలో చూసినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి వైఫల్యాలే ప్రతిపక్షాలకి అవకాశాలని అస్త్రాలని ఇస్తున్నాయనేటువంటిది స్పష్టం. అందువలన ఆ విధంగా చూసుకున్నప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కూడా అలాంటిదే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు కూడా వైసీపీ మీద పోటీ చేశాయి, పరస్పరం పోటీ చేసుకున్నాయి 2019 ఎన్నికల్లో. అటువంటి పార్టీలు ఇప్పుడు ఏకం కావడానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలే. అందుకని ఇప్పుడు మిత్రుడికి మిత్రుడు శత్రువుకు మిత్రుడు అన్నట్టుగా వాళ్ళిద్దరూ గతంలో ఎలా కొట్టుకున్నా ఏమైనప్పటికీ వాటన్నిటిని కూడా దిగమింగి ఇప్పుడు కావడానికి ఒక విధంగా చెప్పాలంటే నైతిక రాజకీయాలు వీటిని చూస్తేనేమో అనైతికం,
ఎందుకంటే ఏ విధమైనటువంటి విమర్శలు చేసుకున్నారో మనకు తెలిసిందే. బీజేపీని పవన్ కళ్యాణ్ ఏ విధంగా పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పాడో, అదే పాసిపోయిన లడ్డూల్ని వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర వైసీపీ ప్రచారం చేసింది స్పెషల్ స్టేటస్ మీద. అందుకని ఆ పాసిపోయిన లడ్డూలే ఢిల్లీ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళ దగ్గర తిని వస్తున్నాడు అనేటువంటిది తెలిసింది. అందుకని రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారటం అంటే ఇలాంటిది. ఇప్పుడు మీ మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి అంత పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాలు ఇంకేదైనా ఉన్నాయా వైసీపీ అని? గతంలో కాంగ్రెస్ కూడా, ఇప్పుడు మనం చూసాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మెజార్టీలు తెచ్చుకుంది. నరేంద్ర మోడీ కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంది. ఇది రాజీవ్ గాంధీ హయాంలో. ఆ మెజార్టీ తెచ్చుకున్నప్పుడే వీళ్ళందరూ ఎట్లా ఉంటారు ఏమిటి అని వాళ్ళందరినీ బందెల దొడ్లో వేయడానికి అన్నట్టుగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది కూడా అప్పుడే. మైనారిటీగా ఉన్నప్పుడు తెచ్చుకోలేదు కాంగ్రెస్, మెజారిటీగా ఉన్నప్పుడు తెచ్చుకుంది, అత్యధిక మెజారిటీగా ఉన్నప్పుడు. అందువలన అటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా అత్యధికమైనటువంటి మెజారిటీ వస్తే ఇక ఒళ్ళు పైన తెలియదు నాయకులకి. అటువంటి పరిస్థితి. కానీ వేగంగా పావులు కదులుతున్నట్టున్నారు జగన్. అంటే సరి చేసే అవకాశాలు ఉన్నాయా ఈ 3 నెలల్లో? సరిచేసే అవకాశాలు పరిమితం. ఎందుకు అంటే ఇప్పుడు స్థానికంగా నాయకులు ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మంగళగిరిలో జరిగిందే మిగతా చోట్ల కూడా జరుగుతుంది. ఎందుకంటే మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి బదులు వేరే వాళ్ళకి సీట్ ఇస్తామనేటువంటి ఇండికేషన్స్, లేదా పార్టీ వ్యవహారాల్లో ఆయన పక్కన పెట్టేసి మిగతా వ్యవహారాలు నడుపుతున్నట్టుగానే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా చేశారనుకోండి, ఆ కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఆళ్ల బాటే పడతారు. అది నష్టమే కదా, ఎన్నికలకు ముందు అది నష్టం. అందుకని ఆ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక విధంగా చెప్పాలంటే మింగా కక్కలేనటువంటి స్థితి. అది తీసేస్తే ఒక సమస్య, తీసేయకపోతే ఇంకో సమస్య, తీసేయకపోతే వీళ్ళని వ్యతిరేకించేటువంటి వాళ్ళు బయటకు వెళ్తారు, తీసేస్తే వీళ్ళు బయటకు వెళ్తారు. అందుకని ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్ళడం అనేటువంటిది అనివార్యం.